నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ పరిధిలో ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో ఆపరేషన్ వజ్ర ప్రహార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆకస్మిక తనిఖీలో భాగంగా పోలీసులు సుమారు 200 ఇళ్లలో ముమ్మర సోదాలు చేపట్టి సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, యువత భవిష్యత్తును నాశనం చేసే ఏ శక్తినైనా వదిలిపెట్టబోమని ఏఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు. నేరరహిత సమాజ స్థాపనే లక్ష్యమని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరుతూ ఇలాంటి తనిఖీలు జిల్లా వ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు. అనంతరం స్థానిక ప్రజలతో డ్రగ్స్ నిర్మూలనకై ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమందపల్లిలో డీఎస్పీ ఆధ్వర్యంలో దాదాపు 60 మంది పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ముఖ్యంగా యువత మత్తుకు బానిస కాకుండా పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని పెనుగొండ డీఎస్పీ తెలిపారు. కొత్త వ్యక్తులకు ఇల్లు అద్దెకు వచ్చేటప్పుడు వారి ఆధార్ కార్డు తీసుకుని అద్దెకు ఇవ్వాలని, కొద్ది రోజులు వాళ్ల ప్రవర్తనను గమనించాలని హెచ్చరించారు. కార్డన్ సెర్చ్ లో భాగంగా పలు వాహనాలను తనిఖీ చేసి రికార్డులు సరిగ్గా లేని వాహనాలను సీజ్ చేయడం జరిగిందని డీఎస్పీ పేర్కొన్నారు. రోజు రాష్ట్ర వ్యాప్తంగా డీజీపీ గారి మరియు ఐజీపీ ఈగల్, ఎస్పీ గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజన్ కేంద్రాలలో మాదక ద్రవ్యాలకు సంబంధించి ఈరోజు కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ అనేటువంటి కార్యక్రమాన్ని, వజ్రపహార్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కార్డన్ సర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మాదక ద్రవ్యాల యొక్క పర్యవసనాలను, ఇది ఏ విధంగా సమాజంలో ఒక మహమ్మారిగా ఉంటూ యువతను ఆరోగ్య పరంగా నష్టపరుస్తుందన్నటువంటి ఈ సమస్య తీవ్రతను గుర్తించి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో ఈరోజు పెనుగొండ డివిజన్లోని సోమందపల్లి మండల హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఈ మాదక ద్రవ్యాల వినియోగం యువతలో ఎక్కువ ఉన్నటువంటి ఆలోచనతోటి ఈ గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇందులో డిఎస్పీ గారు, 2 సిఐలు, ఒక 6 మంది ఎస్ఐలు, 50 మంది హోంగార్డ్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐస్ అందరూ కూడా ఒక 65 మంది దాకా సిబ్బంది టీమ్స్గా ఏర్పడి, ఈ టీమ్స్ సోమందపల్లి మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి ఎవరైతే గంజాయిని వినియోగిస్తారో, ఎవరైతే గంజాయిని సప్లై చేస్తారో, ఎవరైతే గంజాయి ప్రభావానికి గురైనారో అటువంటి వాళ్ళు ఇళ్లను సోదా చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, యువత అన్నటువంటిది రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ప్రధానమైనటువంటి వనరు కాబట్టి అటువంటి యువత ఈ చెడు అలవాట్లకు లోనయ్యి వాళ్ళు ఆరోగ్యపరంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డీజీపీ గారి మరియు ఐజీపీ ఈగల్, ఎస్పీ గారి ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజన్ కేంద్రాలలో మాదక ద్రవ్యాలకు సంబంధించి ఈరోజు కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ అనేటువంటి కార్యక్రమాన్ని, వజ్రపహార్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కార్డన్ సర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మాదక ద్రవ్యాల యొక్క పర్యవసనాలను, ఇది ఏ విధంగా సమాజంలో ఒక మహమ్మారిగా ఉంటూ యువతను ఆరోగ్య పరంగా నష్టపరుస్తుందన్నటువంటి ఈ సమస్య తీవ్రతను గుర్తించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.